దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎంఎస్పీతో పాటుగా బోనస్ కూడా 72 గంటల్లోపు చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మంత్రి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాము. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిసారి. ఎంఎస్పీ రేట్తో సహా బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము.